నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. సమ్మర్ సీజన్ మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటిందంటే సూర్యుడు ప్రతాపం మొదలవుతుంది. ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టామంటే చాలు ఉక్కపోత, చెమట పట్టడం సహజమనే చెప్పుకోవాలి. మన శరీరం నుండి పోషకాలు కోల్పోవటమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు చాలా మంది వేసవిలో పుచ్చకాయ ఎక్కువగా తింటూ ఉంటారు. పుచ్చకాయలో లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కూడా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ కాబట్టి ఈ పండును తీసుకోవటం వల్ల మన పొట్ట ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది. ఈ పండు వేసవిలో ఎండ వేడిమి నుండి మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే ఇందులో 92% నీరుంటుంది. కాబట్టి ఇది మన శరీరానికి ఎక్కువ వాటర్ కంటెంట్ అందిస్తుంది. తాజా పుచ్చకాయలో సిట్రులిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పుచ్చకాయ శరీరంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది. డైటింగ్ చేసేవారికి కూడా పుచ్చకాయ చాలా మంచిదనే చెప్పుకోవాలి. కానీ కొందరు పుచ్చకాయను రీఫ్రిజిరేటర్లో ఉంచి తింటారు. ఇలా చేయటం వల్ల పోషక విలువలు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు. సాధారణంగా మార్కెట్ నుండి పండ్లను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో ఉంచుతారు. పండ్లను కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచే అలవాటు ఉంటే మాత్రం వెంటనే దానిని మానేసుకోండి. ముఖ్యంగా పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పొరపాటున కూడా పెట్టకూడదు. పుచ్చకాయను రీఫ్రిజిరేటర్లో ఉంచటం కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచటం మంచిదని పరిశోధనలు అయితే చెబుతున్నాయి. ఎంత ఎండలోనైనా పుచ్చకాయ చాలా చల్లగా ఉంటుంది. తినడానికి రుచికరంగా ఉంటుంది. కానీ కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సాధారణంగా కోసిన పుచ్చకాయపై బ్యాక్టీరియా పెరగటం ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టకపోవటమే బెటర్ అంటున్నారు. జనరల్గా పుచ్చకాయ చల్లగా తినాలని చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టి తింటూ ఉంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి పుచ్చకాయని ఎక్కువ మంది ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళకి తెలియజేయండి. అందరినీ హెల్తీగా ఉంచండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.